భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ శనివారం సాయంత్రం అంగీకరించింది. యుద్ధం ముగిసింది అని అందరూ భావించారు. కట్ చేస్తే ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే పాక్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది. సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు దిగి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దొంగదెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. సరిహద్దుల్లోని పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ దాడులను భారత సైన్యం ఎప్పటిలాగే తిప్పికొట్టింది. ఈ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్లుగా భారత్ అధికారికంగా ప్రకటించింది. ఇక పాక్ తీరుతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెంటనే స్పందించారు. ఈ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ సంచలన ప్రకటన చేశారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యలపైన పాల్పడితే భారత్ ధీటుగా జవాబిస్తుందని మిశ్రీ స్పష్టం చేశారు. ఇంతేకాకుండా మళ్లీ షెల్లింగ్లకు ప్రారంభించడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చామని, సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని మిశ్రీ వెల్లడించారు. ఇప్పటికైనా పాకిస్తాన్ తీరు మార్చుకొని బాధ్యతాయుతంగా స్పందించాలని ఆయన కోరారు. ప్రస్తుత పరిస్థితిపైన భారత సాయుధ దళాలు గట్టి నిఘా పెట్టాయని, అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మరిన్ని ఉల్లంఘనలు జరిగితే కఠినంగా స్పందించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.